దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని పిల్లలుగా చాలామంది కొన్ని పరిస్థితులను బట్టి నా పరిస్థితి ఇంతేనేమో అన్న ఆలోచన కలిగి ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు ఈ విధంగా వ్రాయించాడు. చదువుతాను నేను. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ప్రియమైన వారులారా, అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘబిడ్డలైన వారికి తెలియజేస్తూ పలుకుతున్నటువంటి మాట, దేవుడు తన సొంత కుమారుణ్ణి అనగా ప్రభు అయిన యేసు క్రీస్తును మన కొరకు ఆయన ఇచ్చేశాడు. ఏమండి, దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఏకైక కుమారుడు, సొంత కుమారుడు, అద్వితీయ కుమారుడు అయిన యేసు క్రీస్తును సర్వలోకములో మానవులందరి పాపముల కొరకు, మన కొరకు ఆయన యేసుక్రీస్తును ఒక బలిగా, ఒక త్యాగం చేశాడు ఆయన. ప్రియమైన వారులారా, తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవుడు ఆయననే అప్పగించిన వాడు. ఈ భూమి మీద మనకేమి కావాలన్నా, ఏమండి, నిజముగా మనకు అవసరం ఉంది అనుకుంటే తప్పకుండా అనుగ్రహించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏ విషయంలో మనం చింతించిన అవసరం లేదు. దేవుని వైపు చూద్దాం. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగు జడలు నడుద్దాం. అన్ని విధాలుగా దేవుడి సహాయము చేస్తాడు. అయ్యో, నేను దేవుని నమ్ముకున్నాను, కానీ ఈ కష్టములో, ఈ బాధలో, ఈ సమస్యలో, ఈ వేదనలో నేను ఉన్నాను, నాకు సహాయం ఎవరు, నన్ను ఆదరించేది ఎవరు, నన్ను ఆదుకునేది ఎవరు, ఈ అవసరములో ఉన్నాను, నాకు ఇచ్చేది ఎవరు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ లోకంలో ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, సృష్టికర్త అయిన దేవాది దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకేం కావాలన్నా సమస్తమును అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు.